హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. నా పేరు బాలసురేంద్రారెడ్డి. మనం ఈరోజు 29th మే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ఫస్ట్ తెలుగు టెక్స్ట్ దట్ గాట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ తెలుగు అండ్ హూ పెన్డ్ ఇట్? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మొట్టమొదటి తెలుగు రచన లేదా తెలుగు గ్రంథం ఏది అని అడుగుతున్నారు. అయితే ఆ గ్రంథాన్ని రచించింది ఎవరు అని కూడా అడుగుతున్నారు. మనం నిన్న సురవరం ప్రతాపరెడ్డి గారి 125వ జయంతి సందర్భంగా ఆయన గురించి డిస్కస్ చేసినప్పుడు మాట్లాడుకున్నాం. ఆయన రాసినటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్రము, ఇది తెలుగు సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి తెలుగు గ్రంథం అని చెప్పి దాన్ని రచించిన వారు సురవరం ప్రతాపరెడ్డి గారు. WHO along with 3 other organizations established One Health Panel. What is the purpose of the panel? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ 3 ఇతర సంస్థలతో కలిసి వన్ హెల్త్ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. అయితే ఆ ప్యానెల్ను ఎందుకు ఏర్పాటు చేసింది అని అడుగుతున్నారు. ఈ వన్ హెల్త్ ప్యానెల్ను WHOతో పాటు ఏ ఇతర సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి మనం చూసాము. యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్. సో ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్. సో ఈ 3 సంస్థలతో కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసినటువంటి ప్యానెల్ వన్ హెల్త్ ప్యానెల్. సో దీన్ని గుర్తుపెట్టుకోవడం సులభమే. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు WHO తెలుసు, హెల్త్కి సంబంధించింది కాబట్టి WHO ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ బాగా మనకు పరిచయం ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్. యానిమల్ హెల్త్కి సంబంధించింది కాబట్టి అసలు దీని పర్పస్ ఏంటి? జూనాటిక్ డిసీజెస్ను ఆపడం కోసం, అంటే జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులను నివారించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్యానెల్ కాబట్టి ఖచ్చితంగా ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ ఉండాలి. ఆ విధంగా దాన్ని గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ క్వశ్చన్, సో విచ్ ఆర్గనైజేషన్ గాట్ ఇట్స్ ఫస్ట్ విమెన్ కమాండింగ్ ఆఫీసర్ అండ్ వాట్ ఈస్ హర్ నేమ్? సో ఏ సంస్థకి మొట్టమొదటి విమెన్ మహిళా కమాండింగ్ ఆఫీసర్ వచ్చింది, ఆమె పేరేంటి అని అడుగుతున్నాడు. సో మనకు తెలుసు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో ఇది బార్డర్స్లో రోడ్స్ అండ్ ఇతర కన్స్ట్రక్షన్స్ చేయడం కోసం ఉన్నటువంటి ఆర్గనైజేషన్. దీని యొక్క డీటెయిల్స్ మనం నిన్న డిస్కస్ చేసాం. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి మొట్టమొదటి మహిళా కమాండింగ్ ఆఫీసర్గా వైశాలి సురేష్ చంద్ర హింసే. సో వైశాలి సురేష్ చంద్ర హింసే అపాయింట్ కాబడ్డారు. ఇటీవల వన్ గుజ్జర్ల పైన ఉత్తరాఖండ్ ప్రభుత్వం యొక్క తీరును తప్పుపడుతూ హైకోర్టు తీవ్రంగా మందలించింది. అయితే ఈ వన్ గుజ్జర్లను ఏ పార్కులోకి అనుమతించకపోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఆ రాష్ట్ర ఉత్తరాఖండ్ హైకోర్టు అని అడుగుతున్నాడు. వన్ గుజ్జర్లను గోవింద్ విహార్ జాతీయ పార్క్, గోవింద పశు విహార్ నేషనల్ పార్క్లోకి అనుమతించకపోవడంపై హైకోర్టు తీవ్రంగా మందలించింది. ఈ నేషనల్ పార్క్ యొక్క అడ్మినిస్ట్రేటర్ను, మిగతా ఆఫీసర్లను కూడా వన్ గుజ్జర్లకు వెంటనే నివాసం ఏర్పాటు చేసి వాళ్ళ కోవిడ్ టెస్ట్ చేసి నెగిటివ్ వస్తే కనుక వెంటనే నివాసం ఏర్పాటు చేసి వాళ్ళ పశువులకు కావాల్సినటువంటి గ్రాసాన్ని అందించమని చెప్పింది. మనం నిన్న క్లియర్గా డిస్కస్ చేసాం. అండ్ ఈ క్వశ్చన్స్ మీకు హోంవర్క్ లాగా, ఈ DNA ఆఫ్ విచ్ ఇన్వేజివ్ ఆర్గానిజం హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డిటెక్టెడ్ బై సైంటిస్ట్ రీసెంట్లీ. మనం చూసాం ఈ DNA అంటే ఎన్వైరన్మెంటల్ DNA, ఒక ఇన్వేజివ్ ఆర్గానిజం అంటే నిజానికి దాని యొక్క నివాసం హ్యాబిటాట్ అది కాదు, కానీ వేరే ప్రాంతం నుంచి ఏదో ఒక రకంగా వచ్చుంటుంది. అలా రావడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర ఆర్గానిజమ్స్కి ఇబ్బంది కలుగజేస్తుంది, అవి అంతరించిపోయేలా చేస్తుంది, పర్యావరణాన్ని పాడు చేస్తుంది. అలాంటి ఆర్గానిజమ్స్నే ఇన్వేజివ్ ఆర్గానిజమ్స్ అంటారు. అలాంటి ఏ ఇన్వేజివ్ ఆర్గానిజం యొక్క ఎన్వైరన్మెంటల్ DNAని శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఇది క్వశ్చన్. సో మీరు ఆన్సర్ చేయండి కమెంట్ సెక్షన్లో. IBFను IBDFగా మార్చారు. సో IBF అంటే చూసాం, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్. సో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ని ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్గా పేరు మార్చారు. ఎందుకు మార్చారు? COVID-19 పాండమిక్ వల్ల చాలామంది OTT ప్లాట్ఫామ్స్కి మొగ్గు చూపుతున్నారు. OTT ప్లాట్ఫామ్ కంటెంట్ని కంట్రోల్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనే ఉద్దేశంతో మార్చారు, మనం డిస్కస్ చేసాం. అయితే ఇంతకుముందు ఉన్నటువంటి బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్ BCCC, బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ యొక్క ఫిర్యాదుల మండలి ఏదైతే ఉందో, అలాగే డిజిటల్ కంటెంట్ కూడా ఒక కంప్లైంట్ చేయడానికి ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేసింది. దాన్నే DMCRC అంటారు. అయితే దాని యొక్క ఎక్స్పాన్షన్ అడుగుతున్నాడు. ప్లీజ్ రైట్ ఇన్ ద కమెంట్స్. హూ ఈజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్? సో ఇది స్ట్రైట్ క్వశ్చన్.
విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద టాప్ రెసిపియంట్ ఆఫ్ ఎఫ్డిఐ ఈక్విటీ ఇన్ఫ్లోస్ ఫర్ 2021? సో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2020-21 సంవత్సరానికి భారతదేశంలో ఏ రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా వచ్చాయి? సో విచ్ స్టేట్ టాప్డ్ ఇన్ ద ఎఫ్డిఐ ఈక్విటీ ఇన్ఫ్లోస్ ఇన్ 2021? సో ఫ్రమ్ విచ్ కంట్రీ ఇండియా రిసీవ్డ్ మ్యాక్సిమం ఎఫ్డిఐ? సేమ్ కాన్సెప్ట్లోనే ఏ దేశం నుంచి భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. మెడికల్ హాస్పిటల్ అట్ గాజులరేగా. సో ఈరోజు ప్రధానంగా అన్ని పేపర్లో ఉన్నటువంటి న్యూస్ ఏంటంటే మెడికల్ హాస్పిటల్ గాజులరేగాలో ఏర్పాటు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అయితే గాజులరేగా ఏ జిల్లాలో ఉంది? విజయనగరం జిల్లాలో ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు విజయనగరం జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లేదు. ఇది మొట్టమొదటిగా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారని చెప్తున్నారు. మన చీఫ్ మినిస్టర్ మే 31వ తారీఖున మన ముఖ్యమంత్రి గారు ఈ మెడికల్ హాస్పిటల్కి ఫౌండేషన్ను వేయబోతున్నారు. సో వెరీ ఇంపార్టెంట్. ఇది 300 బెడ్స్ కలిగినటువంటి హాస్పిటల్ అని చెప్తున్నారు. ఎక్కడ? గాజులరేగా, విజయనగరం జిల్లా. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 2 న్యూస్ ఆర్టికల్స్ హిందూలో వచ్చాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యసభ బై ఎలక్షన్స్, కేరళలో ఒక బై ఎలక్షన్ జరగాల్సి ఉందో, జోస్ కే మనీ. సో ఈయన రిజైన్ చేశారు. ఈయన రిజైన్ చేసిన తర్వాత ఆ రాజ్యసభలో పొజిషన్ ఒకటి ఖాళీ అయింది కాబట్టి కేరళకు సంబంధించి దానికి సంబంధించినటువంటి బై ఎలక్షన్ను డిఫర్ చేసింది, అంటే వాయిదా వేసింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సినటువంటి కౌన్సిల్ ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, విధాన పరిషత్ లేదా శాసన మండలి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి లేదా ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్తుకు జరగాల్సినటువంటి ఎలక్షన్స్ కూడా ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాయిదా వేసింది. సో ఈ 2 న్యూస్ను క్లబ్ చేసి ఇస్తున్నాను. ఎందుకోసం అంటే ఈ న్యూస్ కాంటెక్స్ట్ కంటే కూడా మనకు దీని బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు ఎలక్షన్స్ డిఫర్ చేసింది? కోవిడ్-19 పాండమిక్ వల్ల. సో ఇది ఆంధ్రప్రదేశ్లో. అండ్ జోస్ కే మనీ అనేటువంటి ఆయన రిజైన్ చేశాడు రాజ్యసభకి, ఆయన సీట్ని ఫిల్ చేయడం కోసం. సో అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ మధ్య ఎక్కువ వార్తల్లో ఉంది కాబట్టి మనం దాని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 324 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆర్టికల్ 324 చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 324 ఏం చెప్తుంది? సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ వెస్టెడ్ ఇన్ ఎలక్షన్ కమిషన్. అంటే ఎలక్షన్ కమిషన్కు ఏ అధికారాలు ఉన్నాయి, ఆ ఎలక్షన్స్ నిర్వహించడానికి, వాటిని ఎలా నిర్వహించాలో గైడ్ చేయడానికి, నియంత్రించడానికి కూడా కంట్రోల్ ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. అయితే ఏ ఎలక్షన్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పార్లమెంట్ ఎలక్షన్సే కాదు, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా, అంతేకాకుండా స్టేట్లో కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్. వెరీ ఇంపార్టెంట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డస్ నాట్ కండక్ట్ పంచాయత్ ఎలక్షన్స్ ఆర్ మున్సిపల్ ఎలక్షన్స్. వెరీ ఇంపార్టెంట్. పంచాయత్ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఎవరు కండక్ట్ చేస్తారు? స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇది గుర్తుపెట్టుకోండి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాత్రమే కండక్ట్ చేస్తుంది. సో హూ ఈజ్ అవర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్? మనకందరికీ తెలుసు, నీలం సాహ్ని. సో నీలం సాహ్ని ఈమె మన యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు కదా. హూ ఈజ్ అవర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్? సుశీల్ చంద్ర. సో వెరీ ఇంపార్టెంట్, సుశీల్ చంద్ర. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క టర్మ్ ఎంత ఉంటుంది? 6 years లేదా అప్ టు 65 years ఆఫ్ ఏజ్ వరకు ఉంటుంది. మరి జోస్ కే మనీ అనే ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన తర్వాత బై ఎలక్షన్స్ నిర్వహించాలి కదా. అది ఎప్పటిలోపు నిర్వహించాలి? ఏదైనా ఒక పొజిషన్కి, రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, వేకెన్సీ ఏర్పడినప్పుడు దానికి 6 నెలలలోపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. యాజ్ పర్ ద ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 151A, if there is a vacancy that required to be filled through by election within 6 monthsలో ఫిల్ చేయాలి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. రిమైండర్ ఆఫ్ ద టర్మ్ ఆఫ్ ఎ మెంబర్. సపోజ్ ఒక అభ్యర్థి, ఉదాహరణకు ఒక సభ్యుడు రాజీనామా చేశాడు అనుకుందాం. అతను ఒకవేళ రాజీనామా చేయకపోతే కూడా అతని యొక్క పదవీ కాలం దాదాపు 6 నెలలు ఉందనుకుందాం. ఇలాంటి సందర్భంలో బై ఎలక్షన్ నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు. సో వెరీ ఇంపార్టెంట్. రిమైండర్ ఆఫ్ ద టర్మ్ అంటే మిగిలి ఉన్నటువంటి కాలము, అతని పదవీ కాలం మిగిలి ఎంత ఉందంటే, సో అతని పదవీ కాలం సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే బై ఎలక్షన్ నిర్వహించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి.
దిస్ ఈజ్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 151A ఆఫ్ RPA, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. సో వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్లో 6 months అలా ఉంటే కనుక మళ్ళీ బై ఎలక్షన్ నిర్వహించాల్సినటువంటి అవసరం, బాధ్యత లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. సో ఇక్కడ జోస్ కే మనీ అనేటువంటి ఆయన బై ఎలక్షన్ యాజ్ పర్ సెక్షన్ 151A ప్రకారం వితిన్ 6 months లోపు జరపాలి. కానీ పాండమిక్ వల్ల పోస్ట్పోన్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంతేకాకుండా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మరి వితిన్ 6 months లోపు కండక్ట్ చేయాల్సి ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిఫర్ చేయొచ్చా, పోస్ట్పోన్ చేయొచ్చా ఎలక్షన్ని పాండమిక్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఇంకొక ప్రొవిజన్ ఏముందంటే ద ఎలక్షన్ కమిషన్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫైడ్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు హోల్డ్ ద బై ఎలక్షన్ విత్ ఇన్ దట్ పీరియడ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకవేళ ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వంతో కన్సల్ట్ అయ్యి అంటే చర్చలు జరిపి సర్టిఫై చేస్తే ఆ పీరియడ్లో ఎలక్షన్స్ జరపడం కష్టము అని చెప్పి సర్టిఫై చేస్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎలక్షన్స్ వితిన్ 6 months జరపాల్సినటువంటి బాధ్యత అవసరం ఉండదు. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇండియాస్ ఫస్ట్ విమెన్ ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్, వెరీ ఇంపార్టెంట్. ఇలా మొట్టమొదటిగా మహిళలు ఎవరైతే అపాయింట్ కాబడుతుంటారో వాళ్ళ గురించి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో మొట్టమొదటి మహిళ కమాండింగ్ ఆఫీసర్ గురించి మనం మాట్లాడాం. ఆమె మహారాష్ట్రకు చెందినటువంటి మహిళ. సో ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ విమెన్ ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్, ఈమె నేటివ్ ఆఫ్ కర్ణాటక. సో కర్ణాటకకు సంబంధించినటువంటి మహిళ, ఆమె పేరు అశ్రిత వి ఓలేటి. అశ్రిత వి ఓలేటి వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఎక్కడ ఆమె మొట్టమొదటి ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్గా నియమింపబడింది? IAFలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి తొలి మహిళా కమాండింగ్ అధికారి అయినటువంటి వైశాలి సురేష్ చంద్ర హిమసే, ఆమె యొక్క రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. అయితే కర్ణాటకకు చెందినటువంటి మహిళ అశ్రిత వి ఓలేటి, ఈమె IAFలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మొట్టమొదటి మహిళా ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క హెడ్ ఆయన ఏమంటారు? ఎయిర్ చీఫ్ మార్షల్ అంటారు. సో ఎయిర్ చీఫ్ మార్షల్. సో మన ఇండియాకి సంబంధించినటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ హూ ఇస్ ద హెడ్ ఆఫ్ IAF? రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా, RKS భదౌరియా లేదా రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. వెరీ ఇంపార్టెంట్. కర్ణాటక గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక? యడ్యూరప్ప, మీకు అందరికీ తెలుసు. హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ కర్ణాటక? వాజుభాయ్ వాలా. హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర? ఉద్ధవ్ థాకరే. అండ్ హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర? భగత్ సింగ్ కోషియారి. కేరళాస్ న్యూ స్మార్ట్ కిచెన్ స్కీమ్. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్గా వచ్చే అవకాశం ఉంది. స్మార్ట్ కిచెన్ స్కీమ్ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే కేరళ. హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ? పినరాయి విజయన్. సో పినరాయి విజయన్ ఏం అనౌన్స్ చేశాడంటే స్మార్ట్ కిచెన్ స్కీమ్ అనౌన్స్ చేశాడు. ఇందులో భాగంగా మహిళలకు వాళ్ళ వంటగదిని పునరుద్ధరించుకోవడానికి ఇన్స్టాల్మెంట్ స్కీమ్లో లో ఇంట్రెస్ట్తో రుణాలు ఇస్తారనమాట. చాలా తక్కువ వడ్డీతో ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే విధంగా వాళ్ళ వంటగదిని పునరుద్ధరించుకోవడానికి రుణాలు ఇస్తారు. ఎందుకు ఇప్పుడు ఇస్తున్నారు అంటే వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్లో అలా ఇస్తామని ప్రామిస్ చేసింది LDF, లిబరల్ డెమోక్రాటిక్ ఫ్రంట్. సో LDF ఇప్పుడు కేరళలో అధికారంలో ఉన్నటువంటి ఒక కూటమి LDF. ఈ కూటమిలో ఉన్నటువంటి CPI, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్కి చెందినటువంటి లీడరే పినరాయి విజయన్. ఈ స్కీమ్ మహిళల యొక్క పని భారాన్ని, వర్క్లోడ్ని తగ్గిస్తుంది, డొమెస్టిక్ లేబర్ యొక్క వర్క్లోడ్ని తగ్గిస్తుంది అని చెప్తున్నారు. నిజానికి కమ్యూనిస్టులు ఎప్పుడూ మహిళలను పురుషులను వేరు చేసి చూడకూడదు. మహిళలు పురుషులు సమానమే, మహిళలు కూడా అన్ని రంగంలో ముందుండాలి, మహిళా చైతన్యం అభ్యుదయం అని మాట్లాడుతుంటారు. కానీ ఈ స్కీమ్ నాకు వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో మహిళలను వంటగదికి పరిమితం చేసినట్టు ఇండైరెక్ట్గా చెప్పేటువంటి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం అనేది కొంచెం ఆడ్గా అనిపిస్తుంది. అల్కా రఘువంశీ పాసెస్ అవే. సో అల్కా రఘువంశీ ఈమె ఆథర్ అండ్ ఆర్ట్ క్యూరేటర్, ఇండియా యొక్క మొట్టమొదటి ట్రైన్డ్ ఆర్ట్ క్యూరేటర్ అనమాట. ఆర్ట్ క్యూరేటర్ అంటే ఈ ఎగ్జిబిషన్లకి, ఆర్ట్ ఎగ్జిబిషన్లు, వీటికి సంబంధించినటువంటి ఆర్ట్ను ఇంటర్ప్రెట్ చేసేటువంటి దానికి ఇన్ఛార్జ్గా ఉండేటువంటి వాళ్ళని ఆర్ట్ క్యూరేటర్ అంటారు. సో ఆర్ట్ క్యూరేటర్గా పనిచేసినటువంటి అల్కా రఘువంశీ ఈమె ఇటీవల మరణించారు. ఈమె గోల్డ్ స్మిత్స్ కాలేజ్ లండన్లో అండ్ ఆర్ట్ మ్యూజియం
ఇన్ ఆక్స్ఫర్డ్లో కూడా ట్రైనింగ్ పొందారు. సో అల్కా రఘువంశీ. టిఎం కలియన్నన్ గౌండర్ పాస్డ్ అవే. టిఎం కలియన్నన్ గౌండర్ ఈయన ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి? తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. అంతేకాకుండా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, మనకందరికీ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి, రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ నిర్మాణ సభలో పాల్గొన్నటువంటి చిట్ట చివరి వ్యక్తిగా ఇంతవరకు ఈయన కొనసాగారు. కానీ ఈయన ఇటీవల మరణించడం వల్ల చిట్ట చివరి వ్యక్తి కూడా లేకుండా పోయారు. అంటే ఇప్పుడు రాజ్యాంగ నిర్మాణ సభలో పాల్గొన్నటువంటి ఎవరూ కూడా బ్రతికి లేరు. సో హీ వాజ్ ద లాస్ట్ సర్వైవర్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్. సో ఇతను గొప్ప ఫ్రీడమ్ ఫైటర్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్గా కూడా ఉన్నారు. అంతేకాకుండా గాంధేయవాది కూడా. సో ఇక్కడ చూస్తే రాజ్యాంగ నిర్మాణ సభలో పాల్గొన్న చిట్ట చివరి వ్యక్తి, గాంధీయన్ అండ్ ఆల్సో ఫ్రీడమ్ ఫైటర్. సో ఈయన టిఎం కలియన్నన్. హీ బిలాంగ్స్ టు తమిళనాడు. అండ్ హూ ఇస్ ద సీఎం ఆఫ్ తమిళనాడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు? ఇటీవలే ఎన్నిక కాబడ్డాడు ఎంకే స్టాలిన్. అండ్ హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ తమిళనాడు? తమిళనాడు గవర్నర్ ఎవరు? భన్వరిలాల్ పురోహిత్. సో మీ అందరికీ తెలుసు, భన్వరిలాల్ పురోహిత్ ఇస్ ద గవర్నర్ ఆఫ్ తమిళనాడు. జగ్జిత్ పవాడియా ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సిబి. సో జగ్జిత్ పవాడియా ఈమె ఐఎన్సిబికి ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడ్డారు. ఈమె ఇంతకుముందు నార్కోటిక్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా కూడా వర్క్ చేశారు. సో ఇండియాలో నార్కోటిక్స్ కమిషనర్గా వర్క్ చేశారు. నార్కోటిక్స్ అంటే మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్. మాదక ద్రవ్యాలను అడ్డుకునేటువంటి డిపార్ట్మెంట్. నార్కోటిక్స్ కమిషనర్గా కూడా ఇండియా తరపున పనిచేశారు జగ్జిత్ పవాడియా. ఈమె ఐఎన్సిబి మెంబర్గా కూడా ఉన్నారు. ఇప్పుడు ఐఎన్సిబికి అధ్యక్షురాలయ్యారు. జగ్జిత్ పవాడియా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈమె ఫస్ట్ ఇండియన్ టు బి హెడ్డింగ్ ఐఎన్సిబి. ఐఎన్సిబికి అధ్యక్షునిగా ఉన్నటువంటి మొట్టమొదటి భారతీయురాలు ఎవరు అంటే జగ్జిత్ పవాడియా. మొత్తం ఐఎన్సిబికే రెండవ మహిళా అధ్యక్షురాలు. అసలు వాట్ ఈజ్ ఐఎన్సిబి? ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్. సో ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ అంటే అంతర్జాతీయంగా మాదక ద్రవ్యాలను నియంత్రించేటువంటి బోర్డు అనమాట. సో ఇందాక చెప్పుకున్నట్టే షీ వర్క్డ్ యాజ్ ఫార్మర్ నార్కోటిక్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకి ఇప్పుడు ఆమె ప్రెసిడెంట్గా అపాయింట్ కాబడ్డారు. మొట్టమొదటి భారతీయురాలు, వియన్నా ప్రధాన కార్యాలయంగా గల ఈ సంస్థకు అధ్యక్షురాలయ్యారు. సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఐఎన్సిబి? ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్, వియన్నా. సో వియన్నా ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్. అంతేకాకుండా ఈమె రెండవ మహిళా అధ్యక్షురాలు. అంటే ఇంతవరకు మహిళలు అధ్యక్షులుగా అవడం ఇది రెండవసారి. సో ఐఎన్సిబి ఇది ప్రధానంగా అంతర్జాతీయంగా డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి సిస్టమ్ అనమాట. సో ఇది ఐక్యరాజ్య సమితి యొక్క డ్రగ్ కంట్రోల్ కన్వెన్షన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంతేకాకుండా కనాబీస్ ఇలాంటి డ్రగ్స్ మీకు ఐడియా ఉంది కదా. సో ఇలాంటి నార్కోటిక్స్ని విపరీతంగా వాడకుండా మానిటర్ చేయడం, వాటిని కేవలం హెల్త్కి సంబంధించినటువంటి యూజెస్, ఎమర్జెన్సీ యూజెస్లో మాత్రమే వాడేలాగా కంట్రోల్ చేయడం. సో ఈ డెవలప్మెంట్స్, ఈ వర్క్స్ మీద వర్క్ చేసేదే ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్. 7 lessons from Everest expedition learnings from life and business. ఇది ఒక బుక్ పేరు అనమాట. సో ఈ బుక్ను రచించినటువంటి ఆథర్ ఎవరు అంటే ఆదిత్య గుప్తా. సో మనకి బుక్స్ అడుగుతుంటారు, కానీ ఈ బుక్ను ప్రధానంగా కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడానికి కారణం ఏంటంటే ఆదిత్య గుప్తా, ఈయన ఆథర్ ఈ బుక్కి, ఆయన ఈ బుక్స్ అమ్మడం ద్వారా వచ్చినటువంటి అమౌంట్ని చిన్నపిల్లలకి కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వదలుచుకున్నాడు. ఆయన ఢిల్లీకి చెందినటువంటి ఒక వ్యాపారవేత్త, అంతేకాకుండా పర్వతారోహకుడు. సో హీఈస్ ద మౌంటైనీర్ అండ్ ఆల్సో ఢిల్లీ బేస్డ్ ఎంటర్ప్రెన్యూర్. ఈయన కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ కింద ఆ బుక్ ద్వారా వచ్చినటువంటి ₹1,00,00,000 ఏ ఎన్జిఓకి ఇవ్వదలుచుకున్నాడు? చైల్డ్ రైట్స్ అండ్ యూ. సో క్రై అనేటువంటి CRY అనే ఎన్జిఓకి ఈయన ₹1,00,00,000 విరాళంగా ఇవ్వదలుచుకున్నాడు ఈ బుక్ను అమ్మడం ద్వారా వచ్చినటువంటి ఫండ్స్ని. అది ఏ బుక్? 7 lessons from Everest expedition learnings from life and business. అమర్త్య సేన్ కన్ఫర్డ్ విత్ స్పెయిన్స్ టాప్ అవార్డ్. హూ ఈజ్ అమర్త్య సేన్? మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త లేదా ఆర్థికవేత్త. సో ఈయన అమర్త్య సేన్, నోబెల్ గ్రహీత కూడా ఆయన, మనకందరికీ తెలుసు. సో ఆయనకి ఇప్పుడు స్పెయిన్ యొక్క ఉత్తమ అవార్డు లభించింది. ఆ అవార్డు ఏంటి అంటే ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రియాస్ అవార్డ్
2021. సో 2021 సంవత్సరానికి ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రియాస్ అవార్డుని లభించినటువంటి భారతదేశానికి చెందినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు అంటే అమర్త్య సేన్. ఈ అవార్డు ఏ దేశానికి సంబంధించింది? స్పెయిన్కి సంబంధించింది. ఏ కేటగిరీలో ఈ అవార్డు ఈయనకి ఇచ్చారు అంటే సోషల్ సైన్సెస్. మన సిఎన్ఆర్ రావు, సో మనందరికీ తెలిసినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త సిఎన్ఆర్ రావు గారికి ఈని ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డుని ఎనర్జీ రీసెర్చ్లో ఒక నోబెల్ బహుమతిగా కూడా పరిగణిస్తారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి రంగానికి సంబంధించినటువంటి నోబెల్ బహుమతిగా భావించేటువంటి ఈని ఇంటర్నేషనల్ అవార్డ్ సిఎన్ఆర్ రావు గారికి లభించింది. సో ఇక్కడ చూస్తే ఇండియన్ సైంటిస్ట్, భారతరత్న అవార్డు గ్రహీత. సో భారతరత్న సిఎన్ఆర్ రావు గారికి ఎప్పుడు వచ్చింది? 2013లో లభించింది భారతరత్న అవార్డు సిఎన్ఆర్ రావు గారికి. సో సిఎన్ఆర్ రావు వెరీ ఇంపార్టెంట్. సో హీ రిసీవ్డ్ ఇంటర్నేషనల్ ఈనీ అవార్డ్ కన్సిడర్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎనర్జీ రీసెర్చ్. శక్తికి సంబంధించినటువంటి పరిశోధనలో దాన్ని నోబెల్ ప్రైజ్ కింద పరిగణిస్తారు. ఇది ఎక్కడ ఇస్తున్నారు అంటే క్విరినల్ ప్లేస్ ఇన్ రోమ్. సో ఇక్కడ ఈ సంవత్సరం 14th అక్టోబర్న క్విరినల్ ప్లేస్ ఇన్ రోమ్. సో రోమ్ ఎక్కడుంది? ఇటలీలో ఉంది. ఈ ఈనీ అవార్డు కూడా ఈనీ అనేటువంటి కంపెనీ ఇస్తుంది. ఈ కంపెనీ కూడా ఇటలీకి సంబంధించినటువంటి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ అనమాట. సో ఇటలీలోని రోమ్లో క్విరినల్ ప్యాలెస్లో ఈ సంవత్సరం 14th అక్టోబర్న ఈ అవార్డుని ఆయనకు ప్రదానం చేస్తారు. సో సిఎన్ఆర్ రావు వెరీ ఇంపార్టెంట్. ఈయన పూర్తి పేరేంటి? చింతామణి నాగేశ రామచంద్రరావు. ఈయన మన భారతదేశానికి సంబంధించినటువంటి గొప్ప సైంటిస్ట్ అనమాట. ముఖ్యంగా ఈయన సాలిడ్ స్టేట్ అండ్ స్ట్రక్చరల్ కెమిస్ట్రీలో వర్క్ చేశారు. ఈయనకు 60 యూనివర్సిటీస్ నుంచి డాక్టరేట్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అంతేకాకుండా 1600 రీసెర్చ్ పబ్లికేషన్స్ రాశారు ఈయన. 1600 హ్యూమంగస్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ పబ్లికేషన్స్. అంతేకాకుండా 51 బుక్స్ కూడా ఆయన పెన్ చేశారు. సో హీ రోట్ 51 బుక్స్, 51 పుస్తకాలు కూడా రాశారు ఈయన. సేహాత్ ఓపీడీ పోర్టల్. సో ఈ పోర్టల్ని ఎవరు లాంచ్ చేశారు? డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. అసలు ఏంటి ఈ పోర్టల్ అంటే సర్వీసెస్ ఈ హెల్త్ అసిస్టెన్స్ అండ్ టెలికన్సల్టేషన్ పోర్టల్. పేరులోనే ఉంది. కోవిడ్-19 పాండమిక్లో హెల్త్కి సంబంధించినటువంటి అసిస్టెన్స్ ఇవ్వడం కోసం, టెలికన్సల్టేషన్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేసినటువంటి పోర్టలే సిహాత్ ఓపీడీ పోర్టల్. ఈ పోర్టల్ను ఎవరు లాంచ్ చేశారు? రాజ్నాథ్ సింగ్ గారు. ఎవరి కోసం? ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్, వెటరన్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. ఎవరైతే సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారో, ఆర్మీలో పనిచేస్తున్నారో వాళ్ళ కోసం, ఆర్మీలో పనిచేసి రిటైర్ అయినటువంటి వెటరన్స్ కోసం, వారి కుటుంబాల కోసం కూడా లాంచ్ చేసినటువంటి పోర్టల్ సేహాత్ ఓపీడీ పోర్టల్. ఇది వాళ్ళు టెలికన్సల్టేషన్ ద్వారా వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి వివరణ తీసుకోవచ్చు. ఈ కోవిడ్-19 పాండమిక్ సమయంలో ఇది ఒక మంచి ఇన్నోవేషన్ అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. దానికి సంబంధించినటువంటి వెబ్సైటే sehaatopd.in. సో ఈ sehaatopd.inలో వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఈ సర్వీసెస్ వాళ్ళు పొందొచ్చు అనమాట. నిజానికి ఈ సేహాట్ ఓపీడీ పోర్టల్ ఆల్రెడీ ఆగస్ట్ 2020లోనే బీటా వర్షన్ లాంచ్ చేశారు. బీటా వర్షన్ అంటే ఒక ట్రయల్ వర్షన్ లాంచ్ చేశారు. ట్రయల్ వర్షన్ ద్వారా ఆల్రెడీ 6500 మెడికల్ కన్సల్టేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్షన్ని లాంచ్ చేసింది రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. సో ఇది సేహాట్ పోర్టల్ అనమాట. నీలేష్ షా, IFSCA ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. IFSCA ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ. వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్స్ అథారిటీ ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేసింది. దేనికి సంబంధించి? ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్కి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది, నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అంటే నీలేష్ షా. సో నీలేష్ షా అధ్యక్షతన ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, పెట్టుబడి ధనాలకు సంబంధించినటువంటి కమిటీని ఒకటి ఏర్పాటు చేసింది. సో IFSCA గురించి మనము 13th మే కరెంట్ అఫైర్స్లో క్లియర్గా డిస్కస్ చేసాం. 13th మే కరెంట్ అఫైర్స్లో ఎవరైనా చూడకపోతే 13th మే కరెంట్ అఫైర్స్లో చూడండి. క్లియర్గా IFSCA గురించి డిస్కస్ చేసాం. ఏ సందర్భంలో అంటే 4th ఇండియా స్విస్ ఫినాన్షియల్ డైలాగ్. సో భారతదేశం స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఆర్థిక చర్చలు జరిగాయి.
ఆర్థిక చర్చలు జరిగాయి. ఆ చర్చల సందర్భంగా వీళ్ళు దేని గురించి డిస్కస్ చేశారు అంటే ఐఎఫ్ఎస్సిఏ గురించి అండ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అండ్ మిగతా అంశాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా మన ఇక్కడ పాయింట్ ఆఫ్ ఫోకస్ ఏంటి, ఐఎఫ్ఎస్సిఏ గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేశారు. సో ఈ సందర్భంగా నేను ఐఎఫ్ఎస్సిఏ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనందరికీ తెలుసు గిఫ్ట్ సిటీ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ. గిఫ్ట్ సిటీ ఎక్కడుంది, గుజరాత్లో ఉంటుంది. ఆ గిఫ్ట్ సిటీలో ఉన్నటువంటి ఐఎఫ్ఎస్సిఏ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ. ఎందుకు దీన్ని ఏర్పాటు చేశాము, ఫైనాన్షియల్ సర్వీసెస్లో రకరకాల ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి రెగ్యులేటర్స్ కూడా రకరకాలు ఉంటాయి. ఉదాహరణకు ఆర్బీఐ ఒక రెగ్యులేటర్, సెబీ ఒక రెగ్యులేటర్, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక రెగ్యులేటర్ అండ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇలా అన్ని రెగ్యులేటర్స్ ఉంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరపడం కష్టమవుతుంది. సో ఏకీకృత రెగ్యులేటర్, యూనిఫైడ్ రెగ్యులేటర్ ఒకటి ఉండాలి అన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఐఎఫ్ఎస్సిఏని ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్కి సర్వీసెస్ అందిస్తుంది. ఒకే ఒక రెగ్యులేటర్ అనమాట. సో ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ ఎందుకు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని స్టడీ చేసి దాన్ని రికమెండ్ చేయడం కోసం ఏర్పాటు చేసింది ఐఎఫ్ఎస్సిఏ. దీని యొక్క అధ్యక్షుడు ఎవరు, నీలేష్ షా. వరల్డ్ హంగర్ డే. సో నిన్న మే 28వ తేదీన వరల్డ్ హంగర్ డేగా భావిస్తారు. అంటే ప్రపంచ ఆకలి దినం అనమాట. సో ఈ వరల్డ్ హంగర్ డేని ఎవరు జరుపుతారు అంటే హంగర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది 2011లో. ఎవరు స్టార్ట్ చేశారు, ది హంగర్ ప్రాజెక్ట్. ది హంగర్ ప్రాజెక్ట్ అనేది 2011లో వరల్డ్ హంగర్ డేని మొదలుపెట్టింది. సో ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ చూస్తే చాలా స్టార్ట్లింగ్ స్టాటిస్టిక్స్ అనమాట. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 820 మిలియన్ల మంది ఆకలితో బాధపడుతున్నారు. సో ముఖ్యంగా ఈ కోవిడ్-19 పాండమిక్ వల్ల ఇంకా ఈ నంబర్ పెరిగి ఉంటుంది. సో మొత్తం మీద 820 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. వీళ్ళ ఆకలి తీర్చడం సమాజంలో అందరి బాధ్యత. దీనికి సంబంధించినటువంటి అవగాహనను అందరికీ పెంపొందించడం కోసం వరల్డ్ హంగర్ డేని జరుపుకుంటారు. ముఖ్యంగా వరల్డ్ హంగర్ డేని ఎందుకు జరుపుకుంటారు అంటే సస్టైనబుల్ సొల్యూషన్స్. సో హంగర్ని పారద్రోలడానికి, పేదరికాన్ని పారద్రోలడానికి, సస్టైనబుల్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయడానికి, వాటికి సంబంధించినటువంటి అవగాహనను అందరికీ కల్పించడం కోసం ఏర్పాటు చేసిందే వరల్డ్ హంగర్ డే. సస్టైనబుల్ అనగానే మీకు ఒకటి గుర్తు రావాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 హంగర్కి సంబంధించింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 పావర్టీకి సంబంధించింది, మీకు తెలిసే ఉంటుంది. సో ఇక చూసుకుంటే ప్రపంచ ఆకలి సూచి వరల్డ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క పొజిషన్ ఏంటి, 94th ప్లేస్లో ఉంది. మొత్తం 107 దేశాలను మాత్రమే లెక్కేశారు. అందులోనూ 94th ప్లేస్ అంటే చాలా వర్స్ట్ పొజిషన్లో ఉందనే చెప్పుకోవాలి. చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నాం మనం. సో మన దేశంలో కూడా ఆకలితో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ వరల్డ్ హంగర్ డే కాంటెక్స్లో మనకు ఇంకొకటి ఏం గుర్తొస్తుందంటే వరల్డ్ ఫుడ్ డే. సో వరల్డ్ ఫుడ్ డేని ఎప్పుడు జరుపుకుంటారు, 16th అక్టోబర్ జరుపుకుంటారు. వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ ఫుడ్ డేని 16th అక్టోబర్ ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో హంగర్ డేనేమో ది హంగర్ ప్రాజెక్ట్ కండక్ట్ చేస్తుంది. వరల్డ్ ఫుడ్ డేని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, రోమ్. ఇటలీలోని రోమ్ FAOకి హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థ. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ విమెన్స్ హెల్త్. మహిళల యొక్క ఆరోగ్యానికి సంబంధించి అంతర్జాతీయంగా మే 28వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ విమెన్స్ హెల్త్ జరుపుకుంటారు. ఈ డే యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే మహిళల యొక్క ఆరోగ్య సమస్యలు, వాళ్ళ యొక్క లైంగిక సమస్యలు కావచ్చు, లేక వాళ్ళ పిల్లల్ని కనడంలో పునరుత్పత్తికి సంబంధించినటువంటి సమస్యలు, లేదా వాళ్ళ హక్కులు. అంటే ఒక మహిళ తన గర్భాన్ని ఉంచుకోవాలా తీసేయాలా అన్నటువంటి హక్కు తనకు సంబంధించింది. సో ఇలాంటి వాళ్ళ సమస్యలు మరియు వాళ్ళ హక్కుల గురించి అవగాహన కల్పించడం కోసం, ఈ హక్కులను పెంపొందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి డే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ విమెన్స్ హెల్త్. ఇది ఏ రోజు, మే 28th రోజు. దీన్ని ఏ సంస్థలు జరుపుతాయి, ఏ సంస్థలు మొదలుపెట్టాయి అంటే లాటిన్ అమెరికన్ అండ్ కరీబియన్ విమెన్స్ హెల్త్ నెట్వర్క్,
విమెన్స్ గ్లోబల్ నెట్వర్క్ ఫర్ రిప్రొడక్టివ్ రైట్స్. గుర్తుపెట్టుకోండి, లాటిన్ అమెరికన్ అండ్ కరేబియన్ విమెన్స్ హెల్త్ నెట్వర్క్, విమెన్స్ గ్లోబల్ నెట్వర్క్ ఫర్ రిప్రొడక్టివ్ రైట్స్. ఈ రెండు సంస్థలు కలిసి స్టార్ట్ చేశాయి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ విమెన్స్ హెల్త్. ఇది ఎప్పుడు మొదలుపెట్టాయి ఈ సంస్థలు అంటే 1987లో మొదలుపెట్టాయి. సో ఇందాక చూసుకున్నట్టే మహిళల యొక్క హెల్త్ మరియు వాళ్ళ సంరక్షణ, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ సంరక్షణ, వాళ్లకు లైంగికంగా మరియు పునరుత్పత్తికి సంబంధించినటువంటి హక్కుల గురించి అవగాహన కల్పించడం. సో ఇది ప్రధాన ఉద్దేశం. ఓన్లీ ఇండియన్ రెఫరీ టు అఫీషియేట్ ఇన్ రెజ్లింగ్ ఇన్ టోక్యో ఒలింపిక్స్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం. టోక్యో ఒలింపిక్స్ మనకందరికీ తెలుసు, జపాన్లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. అవి జరుగుతాయా జరగవా అని ఇన్నాళ్ళు సందిగ్ధం ఉండేది, కానీ జరుపుతామని జపాన్ చెప్తోంది. ఎందుకు? కోవిడ్-19 పాండమిక్ ఎక్కువ ఉండడం వల్ల ప్రజలేమో వ్యతిరేకిస్తున్నారు చాలామంది, జపాన్ ఏమో జరుపుతామని చెప్తోంది. సో 2021 ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతుంది? జపాన్లోని టోక్యోలో. 2022లో ఎక్కడ జరగబోతుంది? చైనాలోని బీజింగ్లో జరగబోతుంది, మనకందరికీ తెలుసు. అయితే భారతదేశానికి సంబంధించినటువంటి అశోక్ కుమార్, ఈయన ఒక అఫీషియల్. ఈయన ఒలింపిక్స్లో జరిగేటువంటి రెజ్లింగ్ కాంపిటీషన్స్లో, రెజ్లింగ్ సంబంధించినటువంటి పోటీలో అఫీషియల్గా వర్క్ చేస్తున్నాడు, రెఫరీగా వర్క్ చేస్తున్నాడు. సో ఈయన భారతదేశానికి సంబంధించినటువంటి ఓన్లీ రెఫరీ అనమాట. ఈ టోక్యో ఒలింపిక్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఓన్లీ ఒకే ఒక రెఫరీ ఎవరు అంటే అశోక్ కుమార్. ఈయన ఏ క్రీడకు రెఫరీగా వర్క్ చేస్తాడు లేదా అధికారిగా వర్క్ చేస్తాడు ఒలింపిక్స్లో అంటే రెజ్లింగ్. సో కుస్తీ పోటీలు, రెజ్లింగ్కి ఈయన వర్క్ చేస్తాడు. గార్డియన్ మినిస్టర్స్. గార్డియన్ మినిస్టర్స్ని అపాయింట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అని అడిగే అవకాశం ఉంది. హిమంత బిశ్వ శర్మ. హిమంత బిశ్వ శర్మ ఇటీవలే అస్సాంకు ముఖ్యమంత్రిగా అపాయింట్ కాబడ్డారు, మనకందరికీ తెలిసిన విషయం. ఈయన బీజేపీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు. సో అయితే ఈయన గార్డియన్ మినిస్టర్స్ని ఏర్పాటు చేశాడు. 13 మంది గార్డియన్ మినిస్టర్స్ని ఏర్పాటు చేశాడు. వీళ్ళు ఏం పని చేస్తారు అంటే అస్సాంలో ఉన్నటువంటి 34 జిల్లాల్లో ప్రభుత్వ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, పాలసీస్ ఏవైతే ఉంటాయో, అంతేకాకుండా పరిపాలనలో ఉన్నటువంటి సంస్కరణలు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ వీళ్ళు పర్యవేక్షిస్తారనమాట. దే ఓవర్సీ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ డెసిషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్. సో వీళ్ళు ప్రభుత్వం, అస్సాం స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్స్ కానీ స్కీమ్స్ కానీ ఇంప్లిమెంట్ చేయడంలో, అంతేకాకుండా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, సో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి కదా, కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసేటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఈ 2 రకాల స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో బాధ్యత వహిస్తారు. అంతేకాకుండా ఆ ఇంప్లిమెంటేషన్ యొక్క ప్రోగ్రెస్ని కూడా వీళ్ళు పర్యవేక్షిస్తారు. సో సెంట్రలీ స్పాన్సర్డ్కి సెంట్రల్ సెక్టార్కి డిఫరెన్స్ మీకు తెలుసు అనుకుంటాను. సెంట్రలీ స్పాన్సర్డ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కూడా ఫండింగ్ ఉంటుంది. సెంట్రల్ సెక్టార్ అంటే ఫండింగ్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే తీసుకుంటుంది. అంటే 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంటే అది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. లేదు, సెంటర్ అండ్ స్టేట్ ఇద్దరూ కలిసి ఫండింగ్ రేషియోని షేర్ చేసుకుంటే అది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. పాకెట్స్ డిజిటల్ వ్యాలెట్ లింక్ టు యూపీఐ. పాకెట్స్ డిజిటల్ వ్యాలెట్ అంతకుముందు ఐసిఐసిఐ పాకెట్స్ని లాంచ్ చేసినప్పుడు ఇది ఎగ్జామినర్స్ యొక్క ఫేవరెట్ క్వశ్చన్. సో పాకెట్స్ డిజిటల్ వ్యాలెట్కి ఏ బ్యాంకుకి సంబంధించింది? ఐసిఐసిఐ. సో ఐసిఐసిఐ యొక్క ఈ వ్యాలెట్ను ఇప్పుడు యూపీఐకి లింక్ చేశారు. యూపీఐ అంటే మనకు తెలుసు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ని ఎవరు లాంచ్ చేశారు? ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, హూ ఇస్ ద అస్సాం గవర్నర్? జగదీష్ ముఖి. సో అయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐని లాంచ్ చేసింది. మనం ప్రతిరోజు యూపీఐని వాడుతున్నాం. ఈ యూపీఐ దేని మీద బిల్ట్ అయింది? ఐఎంపీఎస్ మీద బిల్ట్ అయింది. మనకందరికీ తెలుసు ఐఎంపీఎస్ అనేది ఇమ్మీడియట్గా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం వాడతామని చెప్పి. అందుకే మనం చేసేటువంటి గూగుల్ పే, ఫోన్పే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా యూపీఐ బేస్డ్ కాబట్టే ఇమ్మీడియట్గా ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇప్పుడు ఇదే ఫీచర్ని ఐసిఐసిఐ తన యొక్క డిజిటల్ వ్యాలెట్ అనేటువంటి పాకెట్స్కి ఇస్తుంది. దీన్ని యూపీఐతో లింక్ చేసిందనమాట. సో ఇప్పుడు పాకెట్స్తో కూడా పాకెట్స్ డిజిటల్ వ్యాలెట్ని ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు సాధారణ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, వాటిని యూపీఐ వాడి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. మనం ఏ విధంగా అయితే గూగుల్ పే, ఫోన్పేతో, అమెజాన్ పేతో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేస్తామో అలాంటి ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు పాకెట్స్ యాప్తో కూడా చేయొచ్చు అని ఐసిఐసిఐ చెప్తోంది. అండ్ హూ ఈస్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్? సందీప్ బక్షి. వెరీ ఇంపార్టెంట్.
ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ సందీప్ బక్షి. మీకు ఈ కరెంట్ అఫైర్స్ వీడియోకి సంబంధించి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉన్నా, లేకపోతే ఇందులో ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కావాల్సిన, ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైండ్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.